విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ధనాన్నపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ స్థలంలో ఆర్మీ జవాన్ వెంకీనాయుడు అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడ కూల్చేశారు అధికారులు. దీంతో రాజకీయ కక్షతో తన ప్రహారీ గోడ కూల్చేశారని వెంకీనాయుడు ఆరోపించారు. తనతో పాటు గ్రామంలో ఇతర అక్రమ నిర్మాణాలు కూడా కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్మీ జవాన్ అక్రమ నిర్మాణంపై 2 ఏళ్ల క్రితం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానిక టీడీపీ నేత గేదెల రాజారావు. ఆయన ఫిర్యాదు మేరకు 7 నెలల క్రితం ఆర్మీ జవాన్కు నోటీసులు జారీ చేశారు అధికారులు. నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఏం చేస్తాను మాటలు రావట్లేదు సార్. లాస్ట్ ఫైనల్ గా సార్ ప్లీజ్ నిలబడండి సార్. ఎందుకు వెళ్ళిపోతారు? సార్ నా ఇల్లు చూపిస్తాను రండి సార్. నాకు కల సార్ ఒకసారి వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది, వేరే వైపు కూడా ఎంకరేజ్మెంట్ జరిగాయి. అవి తీయలేదు, అవి కూడా తీయాలి కదా. ఈ రెండు సక్రమంగా జరగాలి కదా, ఒకసారి పని జరగాలి కదా. లేదంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా అని చెప్పి బాధ్యత మీది సార్. కానీ మీరు ఆ పని చేయకుండా ఈ పని పొలిటికల్ సపోర్ట్ గా చేశారు. ఎలా చేశారు నాకు తెలియదు సార్. బట్ ఈ రోజు ఎంత జనాన్ని తీసుకుని వచ్చి, ఎంత పోలీస్ ఫోర్స్ తీసుకుని వచ్చి, ఎంత అడ్మినిస్ట్రేషన్ తీసుకుని వచ్చి నాకు అన్యాయం చేశారు సార్. సార్ నేను 24 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి ఎంత కష్టపడి నేను కట్టుకున్న ప్రాణం సార్. నా గోడ, నా ఇది